హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి కి సంబంధించి 100 days టైం టేబుల్లో ఈ రోజు డే 9 కి సంబంధించిన షెడ్యూల్ చూద్దాం. సో గతంలో ఆ, మిగతా ముందు రోజులలో మనము గ్రూప్ డికి ఎన్టీపీసీకి థియరీ పార్ట్స్ అనేది చదువుకున్నాం కొన్ని. ఆల్రెడీ నిన్న డే 8 లో మ్యాథమెటిక్స్ రీజనింగ్ రివిజన్ చేసేసాం. ఈ రోజు డే 9 లో థియరీ పార్ట్ అయితే ఏదైతే ఉందో అంటే గ్రూప్ డి వాళ్ళకి సైన్స్, ఎన్టీపీసీ వాళ్ళకి జీకే అవన్నీ రివిజన్ చేద్దాం. సో ఇప్పటి వరకు అయినాయి, డే 8 వరకు అయినాయి. మనకి ఎన్టీపీసీ నుంచి యుఎన్ఓ గురించి చదువుకున్నాం, ఐక్యరాజ్య సమితి గురించి. అదేవిధంగా వివిధ అంతర్జాతీయ సంస్థల గురించి చదువుకున్నాం. యుఎన్ఓ అనుబంధ సంస్థలు కావచ్చు, లేకపోతే ఇతర అనుబంధ సంస్థలు కావచ్చు, అండ్ అంతర్జాతీయ కూటముల గురించి చదువుకున్నాం. అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు, భారతదేశం సభ్య దేశంగా ఉన్న అంతర్జాతీయ కూటములు, ఇవన్నీ మనము ఈ రోజు మొత్తం టోటల్ గా రివిజన్ చేయాలి. దాదాపు ఇవి మీరు రివిజన్ చేసుకున్నట్లయితే ఎంత లేదన్నా మీకు 3 మార్క్స్, 3 to 4 మార్క్స్ వస్తాయి. కావాలంటే మీరే అర్థం చేసుకోండి. యుఎన్ఓ నుంచి కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. వివిధ అంతర్జాతీయ సంస్థలు వాటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, వాటి గురించి సదస్సులు ఎప్పుడు జరిగినాయి అవి అడుగుతాడు. అంతర్జాతీయ కూటములు G7 G8 వీటి గురించి ఎక్కువ అడుగుతాడు. యునెస్కో వారసత్వ ప్రదేశాల గురించి కూడా మేబీ కన్ఫామ్ గా క్వశ్చన్ రావచ్చు. భారతదేశం సభ్య దేశంగా ఉన్నాయి అయితే బ్రిక్స్, అలీనా కూటమి, లేకపోతే సార్క్, ఇటువంటి బిమ్స్టెక్, ఇటువంటి వాటి గురించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. కాబట్టి 3 to 4 మార్క్స్ కాబట్టి మీరు ఇవాళ ఒక్క రోజు రివిజన్ చేస్తే 3 నుంచి 4 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. ఆల్రెడీ ఈ చాప్టర్స్ అన్ని గతంలోనే చదివాము, కాకపోతే ఒకసారి రివిజన్ చేసుకోండి. రివిజన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి రివిజన్ కి ఒక టైం అనేది ఇచ్చాను మీకు, ఒక డేట్ అనేది. సో గ్రూప్ డి నుంచి లైట్ అనే సబ్జెక్టు, వ్యాధి విజ్ఞాన శాస్త్రం, విటమిన్లు, ధ్వని, ఆవర్తన పట్టిక అనేది చదువుకోండి. రెండిటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇటు ఎన్టీపీసీకి ఇటు గ్రూప్ డికి రెండింటికి కామన్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ రెండు చాప్టర్స్ కూడా ఈ రోజు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.